భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. దశరథుని పరితాపము, సీతారాముల వనవాస గమనము, రెండవ భాగం. రాజాజ్ఞతో సుమంత్రుడు నగరము వెలుపల సీతారామ లక్ష్మణులు ఉన్న చోటుకు రథము తెచ్చి నిలిపాడు. అనునయ వినయములతో వారిని రథం ఎక్కించాడు. సీతా సమేతులైన సోదరులిద్దరూ హృదయములో అయోధ్యకు మొక్కి బయలుదేరారు. మొదటి రోజున శ్రీరామచంద్రుడు తమసా తీరమున విడిది చేశాడు. పిన్నలు, పెద్దలు, ప్రజలు అందరూ ఇళ్ళు విడచి రాముని అనుసరించి వచ్చారు. కరుణామయుడైన శ్రీరామచంద్రుడు పరుల వేదనను తాను స్వీకరించి దుఃఖిస్తాడు. ప్రేమపూరిత సుకోమల వాక్కులచే వారికి అనేక రీతుల బోధించాడు. ఎన్నో ధర్మేతిహాసాలు చెప్పాడు. కానీ వారు రాముని యందు గల ప్రేమాతిశయము చేత ఎంత చెప్పినా వెనుకకు మరలుటలేదు. రాత్రి 2 జాములు గడిచిన పిమ్మట శ్రీరామచంద్రమూర్తి సుమంత్రుని పిలిచాడు. ప్రేమతో, అయ్యా, మనము ఎటు వెళ్ళినది ఈ ప్రజాసమూహమునకు తెలియకూడదు. అందుచేత రథచక్ర గుర్తులు కనిపించకుండా ఉండునట్లు రథము అటు ఇటు తోలి ముందుకు నడిపించమని చెప్పాడు. శ్రీ శంకరుని పాదపద్మములకు ప్రణమిల్లి సీతారామ లక్ష్మణులు రథం ఎక్కారు. సుమంత్రుడు చక్రముల జాడ తెలియకుండులాగున రథమును తోలాడు. తెల్లవారగానే పౌరులందరూ లేచి చూసుకొని, అయ్యో, రఘురాముడు వెళ్ళిపోయేనే అని చింతించి మహాదుఃఖంతో వారు అయోధ్య చేరారు. సీత అమత్య సహితులై సోదరులిద్దరూ శృంగబేరపురము చేరి శ్రీ గంగామాతను చూసి రథము దిగి హర్షోల్లాసముతో గంగమ్మకు సాష్టాంగ ప్రణామములు చేశారు. శ్రీరాముడు సుమంత్రునికి, లక్ష్మణునికి, సీతకు గంగామాత ఆనంద శుభములను ఇచ్చి ఆపదలు తొలగించి కాపాడమని ఇంకా అనేక కథాప్రసంగములు చెప్పి గంగా మహత్యము ఎంతో కొనియాడాడు. తరువాత వారందరూ గంగా నదిలో స్నానం చేసి అలసట బాపుకున్నారు. పవిత్ర గంగాజల స్నానముచే వారి హృదయములు ప్రసన్నములయ్యాయి. ఎవరిని స్మరించినంత మాత్రమున అనేక జన్మ మరణముల శ్రమ తొలగిపోవును. వారికి శ్రమ అనున్నది కేవలము లౌకిక వ్యవహారము మాత్రమే, అవతారలీల మాత్రమే. త్రిగుణాతీతుడు, మాయాతీత దివ్యమంగళ విగ్రహుడు, శుద్ధ సచ్చిదానంద స్వరూపుడు, భానుకుల దీపకుడు శ్రీరామచంద్రమూర్తి సామాన్య మానవుని వలె చరించు ఈ లీలా చరిత్రములు సంసార సాగరమును తరించుటకు సేతువులు కదా. శ్రీరామ గుహుల సమాగమము విందాం. శ్రీరామ ఆగమన వార్త తెలియగానే నిషాదరాజు గుహుడు ఆనందముతో తన బంధువులను, సోదరులను, కుటుంబమును వెంటబెట్టుకొని శ్రీరామచంద్ర ప్రభువునకు బహుకరించుటకు కందమూల ఫలములను గంపలకెత్తించి బయలుదేరాడు. అతని హృదయములో ఆనందము అవధులు దాటింది. కానుకలు సమర్పించి ఎదుట నిలిచి అత్యంత ప్రేమతో ప్రభువును వీక్షించసాగాడు. శ్రీ రఘురాముడు ఇతన్ని నిష్కపట ప్రేమకు వసుడై దగ్గర కూర్చుండబెట్టుకుని కుశలం అడిగాడు. గుహుడు తమ కుశలము తెలియచేసి తనపై కనికరముతో శృంగబేరపురములోనికి
దయచేయమని ప్రార్థించాడు. శ్రీరాముడు అతనితో, మిత్రమా, సహృదయుడా, నీవు చెప్పినది నిజమే. కానీ మా తండ్రిగారు నాకు వేరే విధముగా ఆజ్ఞాపించారు. దాని ప్రకారము తాపసవేషముతో నియమముతో ఉచిత ఆహారము స్వీకరిస్తూ 14 ఏండ్లు అరణ్యవాసము చేయవలసి ఉన్నది. గ్రామము పురములలోనికి రాకూడదు అని చెప్పాడు. విని గుహుడు ఎంతో విచారించాడు. గుహుని రాజ్యంలోని పురజనులందరూ రామునికి జోహార్ అర్పించి గృహములకు వెళ్ళారు. శ్రీరామచంద్రుడు సంధ్యావందనం ఆచరించాడు. నిషాదరాజు సమీపముననే ఉన్నటువంటి అశోక వృక్షము వారు విశ్రమించుటకు బాగుంటుందని తలచి శ్రీరామచంద్రులకు చూపించాడు. శ్రీరాముడు ఈ ప్రదేశము చక్కగా ఉంది అనుకున్నాడు. ఇంతలో గుహుడు మృదుశయ్యను ఏర్పాటు చేశాడు. స్వహస్తములతోటి పరిశుభ్రమైన మధుర ఫలములను, కోమల కందమూలములను తెచ్చి వారి ముందు ఉంచాడు. మంత్రి సుమంత్రుడు, సోదరుడు లక్ష్మణుడు, భార్య సీతాదేవితో కలిసి శ్రీరాముడు ఆ కందమూల ఫలములను ఆరగించి పడుకున్నారు. లక్ష్మణుడు శ్రీరాముని పాదములు ఒత్తాడు. ప్రభువు నిద్రించిన తర్వాత లక్ష్మణుడు లేచి సుమంత్రుడు పడుకోమని చెప్పి కొంచెం దూరం వెళ్ళి ధనుర్బాణధారి అయి వీరాసనం వేసుకుని పహరా కాస్తూ ఉన్నాడు. గుహుడు విశ్వాసపాత్రులైన వీరులను అచ్చటచ్చట నియోగించి లక్ష్మణుని వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు నేలపై పరుండుట చూసి గుహునకు ఎంతో విచారం కలిగింది. సీతారాములు వనవాస యోగ్యుల, కర్మానుభవము, తలరాతయే ప్రధానమని పెద్దలు చెప్పేది సత్యము. అప్పుడు లక్ష్మణుడు గుహుని ఓదార్చుటకు జ్ఞాన వైరాగ్య భక్తి మిళితమైన కోమల మధురవాక్కులు ఈ విధంగా చెప్పాడు. ఎవరి సుఖదుఖములకు మరెవ్వరూ కర్తలు కారు. అందరూ తమ కర్మానుసార ఫలములను అనుభవిస్తారు. మిత్రులు, శత్రులు, తటస్థులు అను భేదములన్నీను మోహజనితములు. నిద్రలో రాజు బికారి అయినట్లు, నిరుపేద స్వర్గాధిపతి దేవేంద్రుడైనట్లు కలకంటాము. కానీ మేల్కొన్న పిమ్మట దానివల్ల హాని లాభము ఏమీ ఉండవు. ఈ వాస్తవమును గుర్తించి ఈ యావత్తు దృశ్య ప్రపంచమును చూడవలేను. ఊరక దోషారోపణ చేసి ఎవరిని నిందించరాదు, ఎవరిపై కోపించరాదు. లోకములోని సర్వ విషయభోగములందు వైరాగ్యము ఎప్పుడు కలుగుతుందో అప్పుడే జీవి మేల్కొన్నట్లు తెలుసుకోవాలి. వివేకము ఉదయించగానే మాయ తొలగిపోతుంది. అజ్ఞానము అంతరించగానే శ్రీ రఘురామ చరణములయందు భక్తి కలుగుతుంది. శ్రీరామ చరణములయందు అనురాగం కలుగుటయే సర్వోత్తమ పరమార్థము, పురుషార్థము. శ్రీరాముడు పరమాత్మస్వరూపుడు, పరబ్రహ్మము. శ్రీరామచంద్రుడు భక్తకోటిని, భూదేవిని, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను రక్షించుటకు మానవ శరీరధారి అయి లీలలు వనర్చుతున్నాడు. అది విన్నవారి జగజ్జాలములు తొలగిపోయాయి. గుహుడా, స్నేహితుడా, ఇది తెలుసుకొని భ్రమలు వీడి శ్రీ సీతారామచరణములందు అనురక్తుడు కమ్ము. లక్ష్మణుడు ఈ విధంగా శ్రీరామచంద్ర ప్రభు మహిమాత్సేమును చెప్తూ ఉండగానే తెల్లవారింది. శౌచ నివృత్తుడై నిత్య పవిత్రుడైన శ్రీరాముడు స్నానం చేశాడు. తరువాత మర్రిపాలు తెప్పించి తమ్ముడు లక్ష్మణుడు తాను వాటితో తమ కేశపాశమును జటలు కట్టించుకున్నారు. ఆ దృశ్యం చూసి సుమంత్రుడు కన్నీరు కార్చాడు. చేతులు జోడించి అత్యంత దైన్యముతో ఇలా అన్నాడు: ప్రభు, కోసలపతి దశరథ మహారాజు నాతో రథములో మిమ్మలను తీసుకుని వెళ్ళి చూపించి గంగా స్నానం చేయించి
తిరిగి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. ప్రభు, మీ దాసుడను, మీరు ఏ విధంగా చెప్పినా అదే విధంగా చేస్తాను అని సుమంత్రుడు శ్రీరామచంద్రుని చరణములపై పడి బాలకుని వలె వెక్కి వెక్కి విలపించాడు. శ్రీరాముడు మంత్రిని లేవనెత్తాడు. ఓదారుస్తూ, పూజ్యుడా, ధర్మ సిద్ధాంతములన్నీ మీరు వాడి వడపోసినవే. మీకు తెలియనిది ఏమీ లేదు. ధర్మరక్షణ కొరకు శిబి, దధీచి, హరిశ్చంద్రాది మహారాజులు లెక్కలేనన్ని ఇడుములు సహించారు. రంతిదేవుడు, బలిచక్రవర్తి ఎన్ని కష్టములు ఎదురైనా ధర్మము వీడలేదు. వేదశాస్త్ర పురాణములలో సత్యముతో సమమైన ధర్మము లేదని నొక్కి వక్కాణించబడింది. నాకీ సత్యపాలన, ధర్మాచరణ అవకాశము అనుకొనకుండా లభించింది. సత్యధర్మమును వీడినవారు ముల్లోకములలో అపకీర్తి పాలవుతారు. మీరు ఇంటికి వెళ్ళి నా తరపున తండ్రి పాదములంటి కోటి ప్రణామములు చేసి చేతులు జోడించి నా మాటగా, తండ్రి, నన్ను గురించి విచారపడవద్దని విన్నవించండి. మంత్రివర్య, మీరు నాకు పితృ సమాన హితైషులు. మిమ్ము చేతులు జోడించి ప్రార్థించినది ఏమిటంటే, ఏ పరిస్థితిలోనూ పితృదేవులు మా గురించి దుఃఖించకుండా ఉండేటట్లు చేయుటయే మీ ప్రథమ కర్తవ్యము అని వేడుకొన్నాడు. ఈ శ్రీరామ సుమంత్ర సంవాదము విన్న నిషాదరాజు పరివార సమేతముగా ఎంతో దుఃఖించాడు. లక్ష్మణుడు ఏదో కఠినముగా మాట్లాడగా ఇది చాలా అనుచితము అని రాముడు వారించాడు. శ్రీరాముడు సంకోచముతో తనపై ఒట్టు పెట్టుకుని లక్ష్మణుని మాటలు అక్కడ చెప్పవద్దని సుమంత్రుడికి చెప్పాడు. తరువాత సుమంత్రుడు మహారాజు చెప్పిన మాటలను ఈ విధంగా చెప్పాడు. సీత సుకుమారి, వనవాస క్లేశం సహించలేదు. ఈ విపత్తు తొలగునంత వరకు ఆమెకిష్టమైన చోట సుఖముగా తన తండ్రి జనక మహారాజు వద్ద కానీ మామగారు దశరథ మహారాజు వద్ద కానీ ఉండవచ్చును. ప్రభు, రాజు ఎంత దైన్యముతో చెప్పెనో నేను వర్ణించి చెప్పలేను. కృపానిధి శ్రీరాముడు తండ్రి సందేశము విని సీతకు ఎన్నో విధముల ప్రబోధించినప్పటికీ తాను శ్రీరాముని విడిచి మరొక చోటకి వెళ్ళలేనని తనను మన్నించమని శ్రీరామునికి చెప్పి సుమంత్రుడితో, తండ్రి, మీరు నాకు తండ్రి మామగారుల వలె హితైషులు. మీకు ఎదురు చెప్పుట నాకు అనుచితమే. రఘురాముడు నా చెంత లేనిచో స్వప్నమందేనను మిగిలిన ప్రదేశములు నాకు సంతోషదాయకములు కాదు. శ్రీ రఘురాముడు నాకు తోడునచో క్రూరముఖములతో కూడిన అరణ్యమైనను నాకు ఆనందదాయకములే. కావున మామగారికి అత్తయ్యలకు పాదములకు మొక్కి నా మాటగా అరణ్యములోనే నేను ఆనందముగా ఉన్నానని, నా గురించి రవ్వంత కూడా విచారపడవద్దని చెప్పండి. తనతో రమ్మని మంత్రి ఎన్నో యుక్తులు చెప్పి ప్రయత్నించాడు. కానీ ప్రతి యుక్తికి సీతామాత యథోచిత సమాధానములు చెప్పి తిరస్కరించింది. శ్రీరాముని ఆజ్ఞ అనుల్లంఘనీయము, కర్మగతి మహాక్రూరము. దానిపై ఎవరి అధికారము చెల్లదు. సీతారామ లక్ష్మణుల పాదములకు మొక్కి సుమంత్రుడు వ్యాకులముతో వెనుతిరిగాడు. సుమంత్రుడు రథములకు అశ్వములు పూంచి తోలగా గుర్రములు కదలక శ్రీరామచంద్రుని వంక చూస్తూ సకిలిస్తూ ఉన్నాయి. ఈ కరుణ దృశ్యం చూసి నిషాదరాజు విషాదవసుడయ్యాడు. ఎవరి వియోగ దుఃఖము చేత పశువులే ఇట్లు శోకిస్తూ ఉండగా ఇక తల్లిదండ్రులు ప్రజలు ఎట్లు జీవించి ఉండగలరు? శ్రీరామచంద్రుడు సుమంత్రుని బలవంతంగా పంపించి తాము గంగా తీరం చేరారు. శ్రీరాముడు కేవటుని నావ తీసుకుని రమ్మని చెప్పగా అతడు శ్రీరామునితో, స్వామి, మీ పాదధూళి సోకి శిల జబ్బని అయినదట. నా నావ కొయ్యతో తయారైంది. నా నావ కూడా మునిపత్రి అయిపోయి మాయమైనట్లయితే నాకు దినభత్యము లేక సర్వనాశనమైపోతాను. అంతేకాదు, మీరు నది దాటు అవకాశము ఉండదు.
ఈ కిరాయి ద్వారానే నా కుటుంబ పోషణము జరుగుతూ ఉన్నది. మీరు నది దాటుట అవశ్యమైనచో నన్ను మీ పాదములను కడుగునివ్వండి. స్వామి, మీ పాద ప్రక్షాళన చేసి మిమ్మలను నది దాటిస్తాను. మీ నుండి నేను కిరాయి కోరటం లేదు. మీ పేరు చెప్పి దశరథ మహారాజుపై ప్రమాణం చేసి సత్యం చెప్తున్నాను. ఓ తులసీదాస ప్రభు, కృపాళు, మీ పాదములు కడుగునంత వరకు మిమ్మలను నది దాటించను. కరుణామయుడు శ్రీరాముడు జానకి లక్ష్మణుల వంక చూసి నవ్వుతూ కేవటనితో, నాయనా, నీవేమి చేసినా నీ నావ సురక్షితముగా ఉండును, అట్లే చేయము. త్వరగా జలము తెచ్చి కాళ్ళు కడుగుము. ఆలస్యం అగుచున్నది, త్వరగా నదిని దాటించుము అన్నాడు. శ్రీరామచంద్రుడు గంగను దాటించమని నావికుని కోరుతున్నాడు. శ్రీరాముని మాటలు విని గంగాదేవి, భగవంతుడేయుండి కూడా నది దాటుటకు ఎందుకు కోరుతున్నాడు అని సంశయపడింది. భగవంతుడు నరలీలలో ఓనర్చుతున్నాడని తెలిసి ఈ శరణస్పర్శతో నేను ధన్యురాలను అవుతాను అని ఆమె ఉప్పొంగింది. కేవటుడు శ్రీరాముని అనుజ్ఞతో దొన్నె నిండా నీరు తెచ్చి అత్యంత ఆనందముతో భగవానుని పాదములు కడిగాడు. ఆహా, ఇతడెంత పుణ్యాత్ముడో కదా అని హర్షించి దేవతలు పుష్పవర్షములు కురిపించారు. ఈ పని చేసి కేవటుడు తన పితరులను భవసాగరం దాటించి మహానందముతో శ్రీరాముని గంగానదిని దాటించాడు. శ్రీరామచంద్రుడు ఇతనికేమీ కిరాయి ఇవ్వలేదని సంకోచిస్తూ ఉండగా సీతామాత ఇది గమనించి తన ముద్దు టుంగరం తీసి ప్రభువునకు ఇచ్చింది. ప్రభువు దానిని కేవటునికి ఇవ్వబోగా కేవటుడు వ్యాకులముతో పాదములనంటి, ప్రభు, నాకు అన్నీ లభించాయి. నేటితో నా దోష దరిద్ర దుఃఖ దావాగ్రులన్నీ చల్లారాయి. దైవము నేటికి నాకు సర్వోత్తమ ప్రతిఫలము ప్రసాదించినాడు. మీ దయ పొందాను. నాకింకేమీ వద్దు. మీరు మరలా తిరిగి వచ్చినప్పుడు మీరిచ్చినది మహాప్రసాదముగా తీసుకుంటాను అని చెప్పి శ్రీరామాదులు ఎన్ని విధములు చెప్పినా తీసుకోలేదు. రాముడు తన వినిర్మల భక్తిని అతనికి ప్రసాదించి వీడుకొని వెళ్ళాడు. రాముడు మరలా స్నానం చేసి గంగామాతకు పార్థివ పూజ చేసి శివుని పూజించాడు. సీతాదేవి గంగమ్మకు మొక్కి, నేను నా పతి మరిది క్షేమముగా తిరిగి వచ్చి మరలా నిన్ను పూజించులాగున నా మనోరథము ఈడేర్చుము అని వేడుకొంది. గంగ తరంగముల నుండి ఆకాశవాణి పలికింది, రఘునందన ప్రియపత్ని జానకి, నీ మహిమ జగద్విదితము. నీవు నన్ను వేడుట నాపై దయతో నాకు కీర్తి కలిగించుటకే. నా వాణి చరితార్థమగునట్లుగా నిన్ను ఆశీర్వదించుచున్నాను. నీ పతి మరది నీవు సకుశలముగా అయోధ్య తిరిగి ఒత్తురు. నీ కోరికలన్నీ సిద్ధించును. నీ సురుచన కీర్తి జగద్వ్యాప్తమగును. మంగళప్రద గంగావాణి విని సీతాదేవి దేవనది తనకు అనుకూలముగా ఆశీర్వదించిందని సంతోషించింది. గుహుని హృదయములో బాధ కలిగి చేతులు జోడించి దీనముగా, రఘువీర, నేను 4 దినములు మీతో ఉండి దారి చూపుతూ సేవ చేస్తాను. శ్రీరాముడు గుహుని తనతో వచ్చుటకు అంగీకరించాడు. గుహునికి ఎంతో ఆనందమయ్యింది. తన జాతివారులందరినీ పిలిచి వారిని సంతోషపరిచి ఇంటికి పంపించాడు. తరువాత శ్రీరామచంద్ర ప్రభువు గణేశుణ్ణి, శ్రీ శివుని స్మరించి గంగమ్మకు మొక్కి చెలికాడు గుహుడు, లక్ష్మణుడు భార్య సీతాదేవితో కలిసి అడవిలో ప్రవేశించారు. ఆ రోజు ఒక వృక్షము కింద వాసం చేశారు. ఉదయముననే ప్రాతకాల క్రియలు పూర్తి చేసుకుని వారు బయలుదేరి తీర్థరాజమైన ప్రయాగ చేరారు. ప్రయాగ తీర్థరాజ మహిమాతిశయమును ఏ కవి వర్ణించగలడు? పవిత్ర పుణ్య సాధువులు ఆ తీర్థరాజమును సేవించి మనోరథములు సాఫల్యం చేసుకుంటారు.
రేపు ఇదే సమయానికి సీత, రాముడు, లక్ష్మణుడు గుహిలితో కలిసి వనవాస గమనము మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు శ్రీరామ రక్ష. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.